హలో, నేను మీ సిఎస్ రావు. 3 దశాబ్దాలకు పైగా సమాజం కోసం పోరాడారు. అవసరమైతే సొంత పార్టీని కూడా నిలదీశారు ఆ నేత. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అతన్ని బహిష్కరించింది. ఇప్పుడు ఆయన తెలంగాణ వనరుల రక్షణ సమితి అనే దాన్ని ఒకటి స్థాపించారు. దానితోటి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ సంపదను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, బక్కా జడ్సన్, కాంగ్రెస్ పార్టీ పిసిసి మాజీ కార్యదర్శి. ప్రస్తుతం అంటున్నారు. ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో ఏంటి, మిమ్మల్ని అయితే సస్పెండ్ చేశారు. సుదీర్ఘమైన పోరాటం, ఎవరిని లెక్క పెట్టలేదు, ఎక్కడా తల వంచలేదు. దాని ఫలితమేనా ఇది? సో ఇంత ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ కాగానే బీజేపీ వాళ్ళు లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు ఫోన్లు చేసి ఆహ్వానించట్లేదా? అన్న నేను పోనానా? మీరు పోతారు, పోయిన తర్వాత సంగతి ఫుల్గా ఫుల్ ఎవరెవరు కాంటాక్ట్లోకి వచ్చారు? లాభాలు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. కేటీఆర్ వచ్చాడా? బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు. కేటీఆర్ లెవెల్ వాళ్ళే వచ్చారు, పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. బీజేపీ వాళ్ళు వచ్చారా? బీజేపీ వాళ్ళు రాలి. బీఆర్ఎస్ వాళ్ళు అయితే వచ్చారు. కేటీఆర్ ఆ లెవెల్ వాళ్ళు వచ్చారు. నేను ఎవరు వచ్చినా అన్న వాళ్ళ మీ ఫైటే, మీ పీరియడ్కి వెళ్ళి మొదలు పెడుతున్న ఫైటే. నేను ఇవ్వని ట్రాప్లో వాడానా? నేను కాంగ్రెస్ వాదిగానే ఉంటా. కాంగ్రెస్ సభ్యత్వం రద్దు చేయొచ్చు, కానీ కాంగ్రెస్ ఐడియాలజీతో ఉంటా. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేశారా? అంతేగా నా సభ్యత్వం పోతాయి కదా, ప్రాథమిక సభ్యత్వంకి వెళ్ళి పోతుంది. అంటే బహిష్కరించడం అంటే సభ్యత్వం అన్నీ పోతాయి. మీ డబ్బులు మీకు పంపిస్తారా సభ్యత్వం రుసుము? అదే నా టికెట్ అప్లై చేసుకొని 25,000 వాపస్ ఇవ్వలేదు, ఇక వాళ్ళేం పంపుతారని. అంతేనా? సభ్యత్వం కూడా రద్దు అయిపోతుంది ఆటోమేటిక్గా అన్నీ రద్దు అవుతాయి. అంటే 6 సంవత్సరాలు కదా, సంవత్సరాల వరకు. నా ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేస్తా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఏమని, ఇండియా కూటమికి ఏమని కూడా నేను ప్రచారం కూడా చేస్తాను రేపు. ఇండివిజువల్గా అంతే. రాహుల్ గాంధీ వాళ్ళు వచ్చినప్పుడు కలుస్తారా? కలిసే ప్రయత్నం చేస్తారా? ఏమన్నా వాళ్ళు పిలుస్తే కలుస్తా. వాళ్ళు ఎందుకు పిలుస్తారా? అలా వాళ్ళకు పక్క రేవంత్ అని పెద్ద టోకర్ తాకుతుంది వాళ్ళకు పక్క. ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు పిలిచి తీరుతారు. రాహుల్ గాంధీ ప్రియాంకనా అట్లా ఉంటానా, అందకుండా పోతానా అనేది నాకు కూడా తెలియదు. రాహుల్ గాంధీ నుంచి ప్రియాంక నుంచి ఆహ్వానం వస్తుంది అనుకుంటున్నారు? రాహుల్ గాంధీ టీమే వస్తుంది అనుకుంటున్నారు. గాంధీ టీంకి వెళ్ళి వస్తుండొచ్చు, ఆల్రెడీ చేస్తుండొచ్చు. నన్ను బాగా ఇష్టపడతారు అన్న. ఓకే, నన్ను మామూలుగా కాదు, నన్ను చాలా లైక్ చేస్తారు వాళ్ళు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? తెలంగాణ వనరుల రక్షణ సమితి అనేది పెట్టారు కదా, ఏంటి రిజిస్టర్డా? రిజిస్టర్ చేపియాలన్నా నేను దాన్ని రిజిస్టర్ చేపియా. దాని మీద నేను ఫండ్ వసూలు చేయ, దాని మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయ. నేను లేనిపోని పీకుల ఆటలు నేను పెట్టుకోను. అవన్నీ ఉంటాయి. నేను మెంబర్షిప్ చేపిస్తా, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. దానికి రిజిస్ట్రేషన్ ఉండాలి కదా మరి. మెంబర్షిప్ చేరాలంటే దానికి గుర్తింపు ఉండాలి కదా, ఏదో ఒకటి రిజిస్టర్డ్ అన్నా ఏం ఉండాలి కదా. సభ్యులుగా ఉంటారు. తెలంగాణ వనరుల రక్షణ సమితి అనా దానికి రిజిస్టర్డ్ మెంబర్ అంటే ఇది ఉంటుంది. రిజిస్టర్డ్ మెంబర్ కాకుండా మామూలుగా సభ్యులుగా. ఎందుకంటే ఎప్పుడైతే ఇవన్నీ వస్తాయన్న, అవసరం లేకుండా దాని మీద ఐడి రైడ్ అని, ఈడీ రైట్ అని ఇవన్నీ ఉంటాయి. రుసుము పెట్టినా ప్రాబ్లమే ఉంటుంది. నేను ఏం పెట్టా, నేను రిజిస్టర్ కూడా చెప్పా. దాని గోల్ ఏంటి మరి? దాని గోలు కంప్లీట్ అన్న. ఎక్కడైతే కాంగ్రెస్ ఆగిపోయిందో లేదంటే రేవంత్ రెడ్డి మీద అటాక్ ఉన్నప్పుడు రేవంత్ మీదనే ఉంటుంది. అంటే పర్సనల్గా ఏమి ఉండదు, ముఖ్యమంత్రి మీద ఉంటుంది జరుగుతున్న విధానపరమైన అంశాల మీద. అంతే. రేవంత్ రెడ్డి నేను ఏం చేసే అవసరం లేదు, ఆయనే చేసుకుంటాడు. ఈరోజు నన్ను పక్కకు జరిపి నన్ను పెద్ద లీడర్ని చేసి, నాకు కూడా తెలియదు నేను ఇంత ఆవేరే లీడర్ననే అనుకున్నాను చెప్పినట్టు. కానీ ఇంత పోతుందని నేను అనుకోలే. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి విధానపరమైన అంశాలను విమర్శించడానికి బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ బాటలోనేనా లేకపోతే కొత్త పందాలోనా? మీరు నమ్ముతారా? నిన్నటికి వెళ్ళి నేను టీ న్యూస్ ఛానల్, మెయిన్ హెడ్స్ ఫోన్ చేస్తుండ్రు, నేను లేపుతలేను. నమ్మద తెలంగాణ నా మిత్రుడు చీఫ్ బ్యూరో, నేను ఫోన్ లేపుతలేను. వాంటెడ్లే దానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, నేను లేపుతలేను. ఈ మూడింటి పైన నా హై స్టోరీలు వచ్చినాయి, నేను ఫోన్ లేపకున్నా. అన్నా వాళ్ళు కొట్టాడతా కడతాను, నాదెందుకు వేసుకోవాలి? నాకు వాళ్ళంటే నాకు గౌరవం ఉంది, నేను అవగౌరవపడతాను. నాకు బీఆర్ఎస్ ముద్ర నాకు పడద్దు. వీళ్ళు అందుకుంటారా అన్న? ఆల్రెడీ వీళ్ళ కుటుంబ సభ్యులు పెడుతుండ్రు కింద బీఆర్ఎస్ కోవట్ అని, ఇదని. నేను ఎవరికి ఛాన్స్ ఇవ్వద్దని. ఆ స్టూడియోలో పోయి కూర్చుంటే నన్ను బట్టగాల్చి మీదేస్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ అన్నది కూడా చూసినా కదా,
అర్థమైందా? ఇవన్నీ మనం చూసినాం కాబట్టి వీళ్ళకు నేను ఎక్కడ కూడా దొరకద్దు. సో ఒంటరి పోరాటం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏ విధమైన పోరాటం చేశారో అంతే అన్న. నేను ఎవరిని ఇబ్బంది పెట్టన్నా, ఎవరిని జనాలు టైం వేస్ట్ చేయ, పని లేని వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఇక్కడ నిలబడండి, వాలంటీర్గా పని చేయండి, నాకు బాడీ గార్డ్ డ్యూటీ చేయండి, నేను వస్తే నూకేయండి, నేను ఏం చేయ, ఎవరి పని వాళ్ళని చేసుకుందాం, మీరు ఎక్కడైనా అవసరం ముందు వస్తే నేను ఒక్కరినొక్కడు వస్తా, ఆ పని చేసిపోతా. కానీ ఈ హంగామా ఆరబాటాలు ఇవన్నీ ఏం పెట్టుకోను. అవసరం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి 100 రోజుల పాలనలో చేసినవి అన్నీ లిస్ట్ అవుట్ చేశారా మరి? అయినా కానీ ఏమున్నది అంత, కరెంట్ ఇచ్చిర్రు, భార్యల పేరు మీద మీటర్లు ఉండాలి అనా. నీకు సింపుల్ లాజిక్ చెప్తా. ఓ రెండు రూమ్ల కిరా 200 యూనిట్ల లోపు కరెంట్ ఫ్రీ కదా. ఒక మామూలు మధ్యతరగతి వాళ్ళు లోన్ తీసుకుంటాడు. ఆయన ఎంప్లాయ్ కాబట్టి ఆయన మీద బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తాడు. భార్య పేరు మీద పెడితే లోన్ వస్తుందనా? రాదు. 99% ఇండ్లు మొగల పేరు మీదనే ఉంటాయి. ఆడోళ్ళ పేరు మీద ఎక్కడ ఉంటాయంటే వాళ్ళు బాగా పైసలు ఉన్న వాళ్ళు ఉంటే ఆస్తులు వాళ్ళు ఏదో షేర్ చేసుకోవడానికి పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి పెద్దోళ్ళకే వస్తాయి, గొప్ప గొప్ప వాళ్ళకి వస్తాయి అన్న. పేదోళ్ళకి ఏం రావు కదా. అంటే కరెంటు వానికి అవసరం ఉండదు, వానికి 200 పైనే వస్తుంది, యూనిట్ల పైన వస్తుంది. వీళ్ళది మేము మహిళలకే ఇస్తామని చెప్పిండ్రు, ఆడోళ్ళ పేరు మీద ఇల్లు ఉండదు. ఇప్పుడు కొత్తగా జెట్స్ను ఇవన్నీ చేస్తుంది కాదు కదా, గతంలో కూడా ఇవన్నీ చేస్తూనే వచ్చావు కదా, అన్నీ చేస్తున్నావు కదా. అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా ఎందుకు రేవంత్ రెడ్డి మీ మీద పర్సనల్గా క్లడ్జ్ పెట్టుకొని సస్పెండ్ చేపిస్తారు? ఇష్టం లేక ధరణి అనేది రద్దు చేసుడు ఇష్టం లేదు. నవీన్ మిత్తన్ని పెట్టుకున్నాడు. సోమేష్ కుమార్ భూములల్లో ఆయననే పేపర్లో రాపిచ్చి వదిలేద్దాం అనుకున్నాడు సెటిల్మెంట్ చేసుకొని. మై హోమ్ది కూడా వచ్చారు కదా, మై హోమ్ది కూడా ఇచ్చినట్టున్నారు కదా, నోటి ఇచ్చిన ఆయన కూడా మాట్లాడాడు దాని మీద సెటిల్మెంట్. అయితే ఇవి కంటిన్యూగా చేస్తుంటే ఆపుతలేడు. ప్రభుత్వం మేము వచ్చి నేను అడ్జస్ట్ అయినా కదా, నవీన్ మిత్తల్తోని నేను జయేష్ రంజన్తో అడ్జస్ట్ అయినా కదా, నేను సోమేష్ కుమార్తో అడ్జస్ట్ అయినా కదా, నేను సందీప్ కుమార్ సుల్తానియాతో అడ్జస్ట్ అయినా కదా, నేను రామకృష్ణతో అడ్జస్ట్ అయినా కదా, నేను మేఘా కృష్ణారెడ్డితో అడ్జస్ట్ అయినా కదా, నేను మయం రామేశ్వరతో అడ్జస్ట్ అయినా. ఈయన ఎవరు నాతో మాట్లాడడానికి? నన్ను ఎందుకు అడగాలి? సిండికేట్ ప్రభుత్వం కదా, సిండికేట్లో భాగంగా నాకు అవకాశం వచ్చింది కదా, నేను మాట్లాడతలేను. మేఘా కృష్ణ పేరు కానీ మయం రామేశ్వరం నేను తీస్తలేను అసెంబ్లీలో. నా సోదరుడు బీజేపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళు కూడా అసెంబ్లీలో తీస్తలేరు. కమ్యూనిస్టు నాయకులు కూడా అసెంబ్లీలో తీస్తలేరు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడతలేరు. ఈ ఒక్క పేర్లు వీళ్ళు 150,000 కోట్లు తిన్నాడని చెప్పి ఈయన ఒక్కడే ఎందుకు మాట్లాడాలి? మేము ఎవరో మాట్లాడుకుంటలేము, సిండికేట్ సభ్యులము, సిండికేట్ నాయకులకు మాకులేంది నాకెందుకు? ఈరోజు నడిచే సిండికేట్ ప్రభుత్వాలు, రేపు బీజేపీ వచ్చినా సిండికేటే. ధరలు అందరికీ భాగస్వామ్యం ఉంటుంది. మీకు కాళేశ్వరం అందరు షేర్ హోల్డర్స్ ఉంటారు. మేఘా కృష్ణారెడ్డి అందరికీ ఫైనాన్స్. సో అవన్నీ మాట్లాడుతున్నారని చెప్పి మమ్మల్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత సస్పెండ్ అయ్యారు కాబట్టి మాట్లాడకుండా ఉంటాడు జడ్సన్ అని చెప్పి అనుకుంటున్నారా వాళ్ళు? ఆయన మా పార్టీ కాదు బయట అంటే అన్న ఇంత వేవ్ వస్తుందని వాళ్ళని గెస్ చేయలే. అంటే నేను కూడా సస్పెండ్ అయిపోతే ఏదన్నా చేసుకోవచ్చు అనుకున్నా. కానీ నాకు సస్పెన్షన్ అయిన రోజు మన నైట్కి వెళ్ళి పొద్దుగాల 3 గంటల వరకు అన్న 7 o'clock వెళ్ళి మార్నింగ్ 3 o'clock వరకు 1000 calls అటెండ్ చేసిన. 1000 calls మార్నింగ్ 3 వరకు. ఎన్ఆర్ఐల ఫోన్లు మధ్యరాత్రి వాళ్ళే వీళ్ళే. అరే ఎంత ఉందని ట్విట్టర్లో కూడా అన్నీ అన్న ఒక్క కామెంట్ నేను అనుకుంటా వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు నెగిటివ్గా 2-3 పెట్టవచ్చు ఫేక్ నేమ్ల మీద. కానీ కొన్ని వేల కామెంట్స్ కానీ ఇవి కానీ రీట్వీట్లు కానీ నాకు ఫేవర్గానే నడిచినాయి. ఇప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే రేవంత్ రెడ్డిని ఫస్ట్లో చాలామంది సీనియర్స్ కూడా వ్యతిరేకించారు. సరే ఆ తర్వాత కాలక్రమేణా అధిష్టానం చెప్పింది విన్నారు, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేదాకా వచ్చింది. అసలు ఎందుకు జడ్సన్కి ఎందుకు పర్సనల్గా రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది అన్నా? నాకు ఆయన మీద పర్సనల్ వ్యతిరేకంగా కాదు, ఈ అంశాలపైన ఓర్వలేనోడన్నా. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏంటంటే అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉన్నాడు, కోమటిరెడ్డి ఉన్నారు, వీళ్ళందరూ ఇప్పుడు దామోదర రాజనరసింహ ఉన్నారు, వీళ్ళందరూ ఏం మాట్లాడలేదు కదా, ఇప్పుడు అడ్జస్ట్ అయిపోయారు కదా. వాళ్ళు అడ్జస్ట్ అయ్యారు. ఒకటన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఈయన కంటే ఎక్కువ విరుచుకోబడ్డా నేను. ఈయన జిఎఫ్ఎంసీ అన్నీ ఓడిపోయింది, భయంకరంగా పడ్డా. ఆయన కాంగ్రెస్ పార్టీ ఐడియాలో చదివినారు కాబట్టి నా సస్పెండ్ చేయలే. నేను మాట్లాడిన దానిపైన ఎగ్జామిన్ చేసుకోండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు ఎగ్జామిన్ చేసుకోండు.
వాళ్ళందరూ కూడా ఆయన తప్పేం మాట్లాడినని అప్పుడున్న క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండ రెడ్డి గారు ఆయన సస్పెండ్ చేయడం లేదు, ఆయన కరెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడుతుండు అని కోదండ రెడ్డి గారు అప్పుడున్న క్రమశిక్షణ ఆయన చెప్పిండు. చెప్పుకొని సస్పెన్షన్ దాకా పోలే. ఈయన ఇప్పుడు చేసేది నథింగ్, అప్పుడు ఇంకా భయంకరంగా చేసినాం. మీటింగ్లోనే మీటింగ్ డైరెక్ట్ అడిగేది ముఖం ముందు పట్టుకొని, అదేందా అట్లా ఆ లెవెల్లో నేను పనిచేసిన. ఇక్కడ ఏంటంటే నాకు ఐడియాలజీ తెలియదు. ఇప్పుడు బీజేపీలో ఉండే రవీందర్ రెడ్డి దగ్గర బీజేపీ ఐడియాలజీ చదువుతుంటేనే మధ్యలో లాస్ట్ వరకు రాకముందే మొదటి పేజీ ఉన్నప్పుడే బీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్లో జాయిన్ అయిపోయాడు. కనీసం బీఆర్ఎస్ ఐడియాలజీ చదువుదామని పోయేటవరకే టీడీపీ వాళ్ళు పిలిచిండ్రు. టీడీపీ ఐడియాలజీ చదువుకునే కూడా నోటుకు కేసులో జైలుకు పార్టీకి అర్థం అయిపోయింది. అది అయిపోకముందే ఆ ఐడియాలజీ చదవకముందే కాంగ్రెస్కి వచ్చే ఈ ఐడియాలజీ ఎవరు చదువుతున్నా పడేసిండు ఆడ, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతుండు. కాబట్టి నా ప్రవర్తన అట్లుంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రవర్తన కానీ కోమారెడ్డి వెంకరెడ్డి కానీ అట్లుంటుంది. ఈరోజు వాళ్ళకి ఏదైతే ఏంది పవర్ నడవాలి. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత పీసీసీ కొత్తగా అపాయింట్ అవుతారని అంటున్నారు కదా, పీసీసీ కొత్తగా అపాయింట్ అయితే మీ సస్పెన్షన్ రివోక్ చేస్తారా? అన్న ఇవాళ నా సస్పెన్షన్ కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరికి ఇష్టం లేదు, ఒక రేవంత్ రెడ్డి తప్ప. నేను ఢిల్లీని కూడా ఎవరిని అప్రోచ్ కాలే. రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నాను ఒక కంప్లైంట్ కూడా ఆయన మీద ఇవ్వాలి టిల్ డేట్. ఆయన నా ఏఐసిసి మెంబర్ కూడా వీకిండు, పీసీసీ జనరల్ సెక్రటరీ కూడా వీకిండు, పీసీసీ మెంబర్ కూడా వీకిండు. వేరే రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ పోతుండే. ఆడ కీచకుడు ఒకడు ఉన్నాడు ఢిల్లీలో. ఆ కీచకునికి చెప్పి నేను ఇన్ఛార్జ్గా కూడా పోకుండా ఆపిండు. అదే అన్న నన్ను ఏఐసిసి సెక్రటరీకి 2017లో రాహుల్ గాంధీ 1.5 అవర్ ఇంటర్వ్యూ చేశాను. 1.5 అవర్. నేను నాతో పాటు ఇంకో 5 ఉన్నారు. 5 ఏఐసిసి సెక్రటరీలు అయినారు. నాది ఒక్కటి ఏందనంటే, నాది అనౌన్స్ అయ్యే ముందు సంపత్కు ఎమ్మెల్యే ఉండే, సంపత్కు రేపు ఆయన బీఆర్ఎస్కో పోయేటట్టుగా ఉండాలని చెప్పి పోస్ట్ ఇచ్చి ఆపాలని ఆయనకి ఈ పోస్ట్ ఇచ్చి కుప్పరాజు గారు ఆపారు. అట్లా ఆయనకు పోయింది, ఖాళీగా ఉన్నా. అది కూడా చెప్పిన రేవంత్ రెడ్డి అన్న నాది ఇంటర్వ్యూ అయ్యింది. అయితే నన్ను రాహుల్ గాంధీ గారు అశోక్ గెహ్లాట్కి చెప్పి నువ్వు అశోక్ గెహ్లాట్ను కలువు అని చెప్పిండు. అశోక్ గెహ్లాట్ అప్పుడు కేసీ వేణుగోపాల్ ప్లేస్లో ఉండే. అశోక్ గెహ్లాట్పై కలిస్తే జడ్సన్ మరి నీకు ఏసీ సెక్రటరీ కన్ఫామ్ చేస్తాము, నువ్వు వాళ్ళ సెక్రటరీని టచ్లోనూ నీకు అయిపోతుంది అని చెప్పి నేను చెప్పి నాకు ఏసీ సెక్రటరీ చేసేది నాకు వద్దు, నాకు వర్ధనపేట టికెట్. అరే ఎమ్మెల్యే చిన్న పోస్ట్ కాదా, ఇప్పుడు ఎందుకు టైం ఉంది కదా. లేదు సార్ నాకు టికెట్ వచ్చి కష్టం, నన్ను అందరికి వస్తారు కాబట్టి ఇది నాకు రాహుల్ గాంధీ గారి రికమెండేషన్, నాకు టికెట్ కోసం వాడండి అని చెప్పి గెహ్లాట్ గారికి చెప్పిన. బయటకు వచ్చినాక కట్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే గెహ్లాట్ గారు ముఖ్యమంత్రి అయ్యి వెళ్ళిపోయారు. నాకు కాంటాక్ట్ తగ్గింది, కలవాలి. అది రేవంత్ రెడ్డికి చెప్పిన, అది పెండింగ్లో ఉందన్న, అదొక నువ్వు లెటర్ పెడితే నా పని అయిపోతుంది అని చెప్పిన. పెడతా అని ఫోన్ బంద్, నేను దగ్గర పోతే బయట కూర్చోపో. మా అడ్వకేట్ ఒక ఆయన నా ఎంబడి వాడు ఒకసారి కలిపి అని అంటే బలవంతంగానే తీసుకుపోయినా. వాళ్ళు పిఏని అడిగి ఏడ కూర్చోవాలని అడిగి మరీ కూర్చున్నా. ఏడ్సాను బయట కూర్చోపో అన్నాడు. మళ్ళీ పోయేటప్పుడు మాట్లాడు, వచ్చేటప్పుడు మాట్లాడు. ఓహో ఇది తేడా ఉన్నదని చెప్పి ఇక నేను నా జాగ్రత్త నేను ఉన్నాయి ఇక. ఓకే సరే, ఎనీహౌ వాళ్ళు పిలిచి మాట్లాడాలని, వరంగల్లో మీరు ఎమ్మెల్సీ గెలవాలని, మీ పోరాటం మాత్రం వీటి మీద ప్రత్యేకించి ధరణి కానీ కాళేశ్వరం కానీ వీటి మీద పోరాటం కొనసాగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రాబోయే రోజుల్లో సక్సెస్ కావాలని థ్యాంక్ యూ.